అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. మన తెలుగు పాఠంలో ఛందస్సు అనే అంశం గురించి తెలుసుకుంటున్నాము. అందులో వృత్త పద్యాల గురించి తెలుసుకున్నాము. అలాగే తేట గీతి అనే ఉపజాతి పద్యం యొక్క లక్షణాలు సోదాహరణంగా తెలుసుకున్నాము. అయితే ఈ రోజు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయేది ఆట వెలది అనే పద్యం యొక్క లక్షణాలు. ఈ ఆట వెలది ఇది ఉపజాతి పద్యం. ఈ పద్యంలో ప్రతి పద్యంలోనూ 4 పాదాలు ఉంటాయి, 4 లైన్లు ఉంటాయి. వాటినే పాదాలు అంటారు. ఒక్కొక్క లైను ఒక్కొక్క పాదం అన్నమాట. ఆ విధంగా అయితే 1, 3 పద్య పాదాలలో మొదటగా 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు ఉంటాయి. అంటే పద్యంలో ఉండే 4 పాదాలలోనూ 1, 3 పద్యాల పాదాలు మొదట 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు కలిగి ఉంటాయి. తర్వాత 2, 4 పద్య పాదాలలో 5 సూర్యగణాలే ఉంటాయి, ఇంద్రగణాలు ఉండవు. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే మనకి ప్రతి పాదంలోనూ 5 గణాలు ఉంటాయి అని అర్థమవుతోంది కదా. సరే, ఇక ప్రాస నియమం ఉండదు. ప్రాసయతి చెల్లుతుంది. ప్రతి పాదంలోనూ 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం. 1, 3 పద్య పాదాలలో మొదటగా 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలే ఉంటాయి. ఇక్కడ ఇనగణత్రయంబు నింద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది అని ఉన్నది. ఇనగణత్రయంబు, ఇనుడు అంటే సూర్యుడు. సూర్యుడు 3 గణాలు, త్రయంబు త్రయంబు అంటే 3, అంటే ముందుగా 3 సూర్యగణాలు, నింద్రద్వయంబు తర్వాత 2 ఇంద్రగణాలు, ఆ తర్వాత హంస పంచకంబు, పంచకం అంటే 5 సూర్యగణాలు వస్తాయి అన్నది దీని యొక్క అర్థం అన్నమాట. ఈ విధంగా ఇనగణత్రయంబు నింద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది. ఇది ఆట వెలది యొక్క సూత్రము. ఇది గుర్తు పెట్టుకుంటే మనకి ఆట వెలది పద్యాన్ని గుర్తించడం చాలా తేలిక, ఈ సూత్రాన్ని గనక మనం గుర్తు పెట్టుకుంటే. అయితే విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యాలు, వేమన పద్యాలు అందరికీ తెలిసినవే కదా, చిన్న క్లాసు నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నవే. ఆ వేమన పద్యాలు అన్నీ కూడా ఆట వెలది యొక్క పద్యాలే, ఆట వెలది పద్యానికి ఉదాహరణలే. కాబట్టి ఆట వెలది సూత్రం కానియండి, వేమన పద్యాలు కానియండి, మనం గనక తెలుసుకుంటే, గుర్తుపెట్టుకుంటే, ఈ ఆట వెలది పద్యపాదం ఇచ్చి గురులఘులని గుర్తించడం, గణ విభజన చెయ్యడం అంటే చాలా తేలిగ్గా చేయవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం, వేమన పద్యాన్నే ఉదాహరణగా తీసుకుందాం. చిన్న క్లాసుల నుంచి, 1-2 క్లాసుల నుంచి కూడా నేర్చుకున్నటువంటి పద్యమే ఇది. అదేమిటంటే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఆ 3-4 లైన్లు మనం ఇక్కడ తీసుకోవటం లేదు, 3-4 పద్యపాదాలు తీసుకోవట్లేదు. ఎందుకంటే 1వ పద్యము పద్యపాదం 1-3 పద్యపాదాలు ఒకే విధంగా ఉంటాయి, 2-4 పద్యపాదాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నది 1-2 పద్యపాదాలు మాత్రమే. ఇప్పుడు వీటిలో ఈ పద్యపాదాలలో గురులఘువులని గుర్తించాలి. ముందుగా ఇక్కడ ఊ ఉన్నది, దాని పక్కనే ద్విత్వాక్షరం ఉంది, పూ అన్న ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి ఊ అన్నది గురువు అయ్యింది. ఈ ద్విత్వాక్షరం హస్వాక్షరం కాబట్టి ఇది లఘువైంది. అదేవిధంగా కప్పురంబు, ఇది కా అన్నది గురువైంది, పూ లఘువే అవుతుంది. నిండు సున్నతో కూడిన అక్షరం కాబట్టి రా అన్నది గురువయ్యింది, భూ హస్వాక్షరము లఘువే అయ్యింది. ఒక్క కా ద్విత్వాక్షరం, ముందున్న అక్షరం గురువయింది, కా అన్నది లఘువయింది. పోలిక, పో అన్నది దీర్ఘాక్షరం గురువు, ఇవి 2 హస్వాక్షరాలు లఘువులైనవి. అలాగే నుండు సున్నతో ఉన్న అక్షరం కాబట్టి ను అన్నది
గురువు అయింది. డు అన్నది హస్వాక్షరము లఘువే అయ్యింది. ఈ విధంగా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, ఇందులో గురు లఘువులను గుర్తించడం జరిగింది. అదే విధంగా చూడ చూడ రుచుల జాడ వేరు, దీర్ఘాక్షరం గురువు, హస్వాక్షరం లఘువు, దీర్ఘాక్షరం హస్వాక్షరం గురువు లఘువులు. అలాగే రుచుల మూడు కూడా హస్వాక్షరాలే లఘువులే అయినాయి. జాడ వేరు, జా దీర్ఘాక్షరం గురువు లఘువు, గురువు లఘువు, ఇందులో కూడా గురు లఘువులని గుర్తించడం జరిగింది. ఇక గణాలని గణ విభజన చెయ్యడం. గణ విభజన చెయ్యాలి అంటే సూర్యగణాలు ఇంద్రగణాలు ఏవో మనకి తెలిసి ఉండాలి కాబట్టి ఈ పక్కన వాటిని కూడా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది, ఇక్కడ మనం చేర్చడం జరిగింది. కాబట్టి సూర్యగణాలు హగణము గురువు లఘువు, నగణము మూడు లఘువులు. అలాగే ఇంద్రగణాలు నల, నగ, సల, భ, రత, ఈ గణాలు కూడా మనకి ఇక్కడ రెడీగా రాసుకుని ఉంచుకోవడం జరిగింది. వీటి సహాయంతో మనం ఇక్కడ ఈ గణాలని మనం ఇక్కడ పోల్చుకోవడానికి, సరేనా? అయితే ఇక్కడ చూడండి, లెక్క ప్రకారం 1వ పద్యపాదంలో ఎన్ని రావాలి? 3 సూర్యగణాలు ముందు, తర్వాత 2 ఇంద్రగణాలు రావాలి. 3 సూర్యగణాలు రావాలి కాబట్టి ముందు గురువు లఘువు ఉంది. గురువు లఘువు సూర్యగణంలో ఏముంది? హగణము, కాబట్టి ఇక్కడ హగణం అయ్యింది. అదే విధంగా 3 సూర్యగణాలను మనం ఇక్కడ గుర్తించడం జరిగింది. ఉప్పు కప్పు రంబు 3 సూర్యగణాలని గుర్తించడం జరిగింది. తర్వాత గురువు లఘువు గురువు 3 ఉన్నాయి. ఇక్కడ తర్వాత 2 ఇంద్రగణాలు కదా, ఆ 2 ఇంద్రగణాలలో గురువు లఘువు గురువు ఏమైతుంది? ఇక్కడ రగణం అవుతుంది, ఇది రగణం అయ్యింది. తర్వాత లఘువు 2 లఘువులు గురువు లఘువు ఏమైతుంది? సల అవుతుంది. సో సల, ఇక్కడ ఈ గణాన్ని మనం గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, ఇందులో ముందుగా 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలని గుర్తించడం జరిగింది. తర్వాత 2వ పద్యపాదం చూస్తే ఇందులో 5 సూర్యగణాలే ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి గురువు లఘువు వచ్చింది. గురువు లఘువు అంటే ఇక్కడ మనకి హగణం కాబట్టి హగణం మనం గుర్తించడం జరిగింది. తర్వాత 3 లఘువులే నగణం అయ్యింది. తర్వాత 2 గురు లఘువులు అయ్యాయి కాబట్టి హగణం కింద మనం గుర్తించడం జరిగింది. ఆ విధంగా చూడ చూడ రుచుల జాడ వేరు, ఇందులో 5 గణాలు కూడా సూర్యగణాలు వచ్చాయి. ఈ విధంగా ఈ 2 పద్యపాదాలలో కూడా ముందుగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, తర్వాత 5 సూర్యగణాలే గుర్తించడం జరిగింది. అయితే ఈ సూత్రం ప్రకారం మనకి ఇక్కడ ఇనగణత్రయంబు నింద్రద్వయంబు, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది పద్యపాదము అని మనకి తెలిసింది, మనం గుర్తించాం. అయితే ఇక్కడ ప్రతి పాదంలో 4వ గణం మొదటి అక్షరం యతి చెల్లుతుంది. మనకి యతి అక్షరం అంటే ఏమిటో తెలుసు కదా, పద్యపాదం మొదటి అక్షరాన్ని యతి అంటారు. పద్యపాదం మొదటి అక్షరం యతి అక్షరం అయితే దానికి 4వ గణం మొదటి అక్షరంతో మైత్రి చెల్లుతుంది. యతి మైత్రి, స్నేహం కుదురుతుంది. మొదటి దాంట్లో మొదటి పద్యపాదంలో 4వ గణం ఏది? 1, 2, 3, 4, 4వ గణము యతి అక్షరం ఊ అయితే 4వ గణం మొదటి అక్షరం ఏమైంది? ఓ. ఓ, ఈ రెండింటికి యతి చెల్లింది. 4వ గణం మొదటి అక్షరంతో యతి చెల్లింది. అలాగే 2వ పద్యపాదంలో చూ అన్నది యతి అక్షరము, 4వ గణం మొదటి అక్షరం ఏమిటి? జా. చూ జా, ఈ 2 దీర్ఘాక్షరాలు ఇవి, వీటికి యతి చెల్లింది అన్నమాట. సో ఈ విధంగా ఈ ఆట వెలది లక్షణాలు ఉదాహరణ సహితంగా మనం నేర్చుకోవడం జరిగింది కదా. అయితే ఇవి ఈ రోజు ఈ పాఠంలో మనం నేర్చుకున్నటువంటి విషయం. ఆట వెలది అనే ఉపజాతి పద్యం యొక్క లక్షణాలు సోదాహరణంగా అంటే ఉదాహరణ సహితంగా. తిరిగి మనం మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాం.